జగన్మోహన్ రెడ్డి బట్టలు ఉడతీసేవాడైతే నువ్వు చూడటం తప్ప పొడిసేదేవి లేదని మాకు అర్థమైంది. నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగు వేయొద్దు, మ్యాటర్ ఏంటో తెలిపో. ఒకసారి గమనిస్తే ఆడళ్ళకు అక్క కాదు, మోళ్ళకు బావ కాదు లోకేష్ బాబు. చేస్తే ఆదర్శం, వేరే వాళ్ళు చేస్తే ఆవేశం. అలాంటి వానికి జడ్ కేటగిరీనిచ్చి ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాగేయడమే. సిఆర్పిఎఫ్ బలగాలను ఆయన దగ్గర పెట్టడం జరిగింది. రామగిరి ఎస్ఐ చేస్తున్న ఈ చేష్టలకు చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. అతని నెత్తిన ఉన్న టోపీ, పై మీద ఉన్న కాకి యూనిఫామ్ సిగ్గుపడతా ఉంది. నెక్స్ట్ చేసేది నిన్నే. పెద్ద సంఘటన జరిగింది కదా అని ఏదైతే దాన్ని జెట్ స్పీడ్ లో వచ్చేసిన సార్. బాధలు తిరిందా అరవకో, మొన్న నాకెలాగే కాలింది. ఈ వార్త తెలిసినప్పుడు ఎస్పీ గారితో కూడా నేను మాట్లాడాను. ఎస్పీ గారు చెప్పింది ఏంటంటే నాకు ఇప్పుడే తెలియాలి. కిరణ్ అని ఒక సోషల్ యాక్టివిస్టు ఆయన అరెస్ట్ చేస్తున్న సందర్భం బయలుదేరన్న మమ్మీకి ఆలస్యం. మా డ్యూటీస్ కి ఆయన అడ్డం వచ్చాడు, ఎవరు గోరంట్ల మాధవ్ గారు, అందువల్ల మేము అరెస్ట్ చేశాము అని. గాలికి పోయే కప్ప గుట్టకి తగిలించుకోవడం ఇదే. ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, సరే స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఏదైనా ఉంటే చెప్పండి. ఎవిడెన్స్లు కేసు పెట్టదలుచుకున్నారు, పెట్టారు. ఏంట్రా ఇది? తర్వాత మరి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి విత్ ఇన్ 24 hours లో. సరే అయితే మేము ఎమ్మెల్సీ గారు నేను వచ్చినప్పుడు కలవకోకుండా నివారించవలసినటువంటి అవసరం ఏమీ లేదు. అయినా కూడా నివారించారు. మాకు 2 డౌట్స్ ఉన్నాయి అనుకున్నాను. ఏదో మిలికి లేకుండా నువ్వేమి చేయవు కదా, చెప్పు. ఒకటి, ఆయన ఇక్కడ లేడనేటువంటి ఒక అనుమానం. ఎక్కడ 420 గడు చెప్పను, ఉన్నాడనేటువంటి అనుమానం. అది కన్ఫర్మ్ చేయవలసింది పోలీసులు. మధ్యలో నీ కెప్టెన్సీ ఏంట్రా? చాలాసేపు తర్వాత ఇక్కడే ఉన్నారనేది తడబాటు పడుతూ మరి డిఎస్పీ గారు చెప్పారు. ప్రస్తుతం మేము పోలీస్ కస్టడీలో ఉన్నటువంటి గోరంట్ల మాధవ్ గారి గురించి ఆందోళన చెందుతున్నాము. ఏంటిది? నేనున్నాను రా. వారిని తక్షణమే కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు ఏదైనా క్రైమ్ ఉంది అనుకుంటే, క్రైమ్ కట్టితే ఆయన విత్ ఇన్ 24 hours లో మీరు ప్రొడ్యూస్ చేయాలి. చేయకపోతే ఏం చేస్తారు? కన్ఫ్యూజన్ నుంచి తీసేసి తక్షణమే వారిని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే మేము లీగల్ గా ప్రొసీడ్ అవుతాం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. తొక్కలది ఏం చెప్పారండి? ఇలాంటివి 1,00,000 చెబుతా. రెండో అంశం ఏంటంటే, దీనికి దోహదపడినటువంటి, అరెస్టుకు దోహదపడినటువంటి అంశం, ఆ చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తిని వాళ్ళ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తి అంత భయంకరమైన భాష నువ్వు నేను మాట్లాడుకోవాలి అన్న గురించి. ఈ రాష్ట్రంలో ఏ సోషల్ మీడియాలోనూ వాడి ఉండరు. అటు చూడు బే. దీనికి మీరు ఏమంటారు సార్? అంటే అది మొత్తం మీద ఈ రాష్ట్రంలో 5-6 అతి దారుణమైన భాష మాట్లాడే వారిలో ఇతను ఒక ప్రముఖుడు. జగన్మోహన్ రెడ్డి గారు వెళితే వేలాది మంది వచ్చారు. 70 రైళ్లు అనుకుంటే మనకన్నా 70 రైళ్లు ఇల్లు హెలికాప్టర్ మీద చూద్దామని. మరి ఓట్లు ఎందుకు రాలేదో మాకు అర్థం కాలేదు కానీ ఇంకోసారి ఓట్లు ఎందుకు రాలేదో మాకు అర్థం కాలేదు కానీ మర్చిపోవాలన్నా మర్చిపోయే గాయం రాది, మామూలు గాయం కాదు కదరా. వేసేసాడు, బాగా వేసేసాడు. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.